నెక్స్ట్ ఐటమ్ ఏం చేయబోతున్నారు? కంద బచ్చలి పప్పు పులుసు. కంద బచ్చలి పప్పు పులుసు. అవునండి. పేరు కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. మరి ఐటమ్ కూడా అంతే డిఫరెంట్ గా ఉంటుంది. చాలా బాగుంటుందండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు అంటే చెప్తారా అండి? తప్పకుండా. నూనె, తాలింపు దినుసులు, శనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పసుపు, ఉడికించిన కంద ముక్కలు, ఉడికించిన బచ్చలి ఆకు, చింతపండు రసం, ఉప్పు, కారం, ఎండుమిర్చి, పంచదార. ఓకే అండి, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఫస్ట్ ఆయిల్ వేస్తున్నానండి. మొత్తం వేసేస్తారా? ఆయిల్ హీట్ అవ్వాలి. అవునండి. ఫస్ట్ తాలింపు దినుసులు వేసుకోవాలి. ఎండుమిరపకాయలండి. ఓకే ఓకే. అలాగే పులుసు అన్నారు కాబట్టి కొంచెం ఎండుమిరపకాయలు ఎక్కువైనా కూడా బాగా కనిపిస్తుంది, టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత శనగపప్పు అండి. శనగపప్పు ఏంటంటే డైరెక్ట్ పచ్చివేనా? అవునండి. తాలింపులో ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. అవును, కరకరలాడుతూ ఉంటాయి కదా. అవునండి. సో చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో మీ హాబీస్ ఏంటండి? పాటలు వినడం అంటే చాలా ఇష్టం. మరి పాడటం? అబ్బే, నేను పాడానంటే పాపం ప్లీజ్, ఇప్పటిదాకా ఆడియన్స్ నా మీద ఉన్న ఇంప్రెషన్ మారిపోతుంది. పర్లేదు, వాళ్ళు ఏమనుకోరు. అయ్యో, అంటే ఇష్టమైన పర్సన్స్ చేయలేను. అండ్ అందులో ఓల్డ్ సాంగ్స్ వినడం అంటే చాలా ఇష్టం అండి. ఒకటి ఆడుతూ పాడుతూ పని చేస్తూ ఉంటే అని సావిత్రి గారి సాంగ్ ఒకటి. ఇప్పుడు మనం చేస్తుంది అదే కదా. అండ్ గురంక గూటికి చేరావే చిలకాను సాంగ్, సూపర్ సాంగ్. అదొకటి చాలా ఇష్టం. ఒకసారి గోరం గూటికి తర్వాత వద్దండి, మీరు నాతో పాడించాలని ట్రై చేస్తున్నారు. ఇది కొంచెం మీరు ఎక్కడ దొరకట్లేదు నాకు. ఇది ఫ్రై అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి. ఓకే. మన క్వాంటిటీకి సరిపడినంత పచ్చిమిర్చి అయితే ఒక 6-7 సరిపోతాయి కదా. అది చీలికలుగా కట్ చేయాలి. అవునండి. అలాగే తరిగిన ఉల్లిపాయ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే. మరి హాబీస్ అంటే ఓన్లీ వినటం, మ్యూజిక్? అవునండి. టెంపుల్స్ కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం అండి. సో ఇది ఫ్రై అయిన తర్వాత ఉడికిన కంద ముక్కలు ఉన్నాయండి. ఓకే. అంటే మామూలుగా బాయిల్ చేసుకోవడం, మేము సాల్ట్ అట్లాంటివి వేసుకోవాలా? అంటే కొంచెం సాల్ట్ వేయాలండి, ఎందుకంటే ఈ కందలో దురద ఉంటుంది. ఓకే. సో దురద రాకుండా ఉండాలి అంటే కొంచెం సాల్ట్ వేసి. మనకు ఒక సామెత ఉంది కదండి, కందకి లేని దురద అది. కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్స్? ప్లాన్స్ అంటే ఖచ్చితంగా ఫిలిమ్స్ చేయాలని ఉందండి. బికాస్ నేను టీవీలో ఆల్మోస్ట్ చాలా సీరియల్స్ చేశాను. సో దానికి కూడా ఎంట్రీ అయ్యి మీకంటూ ఒక గుర్తింపు సాధించుకోవాలనుకుంటున్నారు. మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనిపించుకోవాలని ఉంది. మంచి వదిన, మంచి అక్క, ఇప్పుడు ఎలా సీరియల్స్ లో అయితే అనిపించుకుంటున్నాను. ఓకే. సో ఫ్యూచర్ లో, ఇప్పుడని కాదు బట్ ఫ్యూచర్ లో ఎప్పుడు అవకాశం వచ్చినా ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఓకే. సో ఇప్పుడు ఇది కూడా బాయిల్ అయింది కాబట్టి ఉడికించిన బచ్చలాకు ఉందండి. ఓకే. బచ్చల కూర, అది యాడ్ చేయాలి. ఇది కూడా కొంచెం సాల్ట్ అలా ఇది అక్కర్లేదండి, మామూలుగా బాయిల్ చేసేస్తే సరిపోతుంది. చిటికెడు పసుపు. అంటే ప్రతి ఐటమ్ లో కూడా మనం వేస్తూ ఉంటాం. ఒకటి కలర్ కోసం, ఒకటి టేస్ట్ కోసం, మరొకటి హెల్త్ యాంటీబయాటిక్ కూడా కాబట్టి. చింతపండు రసం ఉంది కదా, ఇది యాడ్ చేస్తాం. ఓకే. ఓన్లీ చింతపండు? అవునండి. నానబెట్టి కొంచెం నానబెట్టి, అంటే పులుసు కావాలి అంటే ఎలాగో ఒక 5-10 minutes మనం నానబెడతాం కదా. సో నానబెట్టి పులుసు పిండి వేసుకోవాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు అండి. నేను 1.5 teaspoon యాడ్ చేస్తున్నాను. మనం చేసుకునే క్వాంటిటీకి తగినంత. అండ్ ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో కొంచెం బీపీస్ అని, కారపొడి ఒక 1 spoon అండి. తర్వాత టేస్ట్ కోసం షుగర్ అండి. ఇప్పుడు చింతపండు వేసినా మనం విరుగుడులాగా పంచదార వాడతాం కదా, సో ఇది 1 spoon. అదేంటి చింతపండుకి విరుగుడు? పులుపుకి ఎప్పుడైనా విరుగుడు అయితే బెల్లం కానీ లేదా పంచదార కానీ వేయాలి. అట్ ది సేమ్ టైం రుచి కూడా బాగుంటుంది. ఓకే. అంటే మామూలుగా ఈ కందతో పచ్చడి కూడా తయారు చేస్తారు కదండి? అవునండి. అంటే ఇష్టం కంద బచ్చలి కూర చేస్తారు, పచ్చడి చేస్తారు, పప్పుల పులుసు చేస్తారు. కొంచెం వాటర్ అండి. అంటే పులుసు అని చెప్పుకున్నాం కాబట్టి చింతపండు రసం యాడ్ చేయడం, కొంచెం చారు టైప్ లో వచ్చేస్తుంది అనమాట. అదే పప్పుల పులుసు అన్న, పప్పు చారు అన్న ఏదైనా అంతే కదా, లిక్విడ్ గా ఉంటుంది. కొంచెం హైలో పెడతారా? మరగ్గానే దించేయడం అంతే. ఎంత టైం పడుతుంది మరగడానికి మనకి? 4-5 minutes. 4-5 minutes. ఓకే. ఇంకా 4-5 minutes వెయిట్ చేస్తే సుమనిశ్రీ గారు చేసిన ఐటమ్ రెడీ అయిపోతుంది. రెడీ అండి. సో మొత్తం దగ్గరికి వచ్చేసి ఆ బుడగలు చూసారు, బల వచ్చేసింది. సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకోవచ్చండి. కంద బచ్చలి పప్పుల పులుసు రెడీ. కంద
బచ్చల పప్పుల పులుసు తినడానికి రెడీగా ఉందండి. మరి దీన్ని మీరు కూడా టేస్ట్ చేయాలంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. కంద బచ్చల పప్పుల పులుసుకి కావలసిన పదార్థాలు: కంద, బచ్చల కూర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, శనగపప్పు, కరివేపాకు, ఉప్పు, కారం, పంచదార, ఎండుమిర్చి, తాలింపు గింజలు, చింతపండు. కంద బచ్చల పప్పుల పులుసు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె పోయాలి. నూనె కాగిన తర్వాత తాలింపు దినుసులు, ఎండుమిర్చి, శనగపప్పు వేసి వేయించాలి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేగిన తర్వాత ఉడికించిన కంద ముక్కలు, ఉడికించిన బచ్చల కూర వేసి బాగా వేయించాలి. తర్వాత పసుపు, చింతపండు రసం వేసి కలపాలి. తర్వాత ఉప్పు, కారం, పంచదార వేసి కొద్దిగా వాటర్ పోసి ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. అంతే, కంద బచ్చల పప్పుల పులుసు తినటానికి రెడీ.